పల్లెటూరి మధ్యలో ఉన్న రావి చెట్టు రచ్చబండ. ఎండ మండిపోతుంది. వేడిగాలులు వీస్తున్నాయి. రచ్చబండ మీద కూర్చొని నరసయ్య తమలపాకులు నములుతున్నాడు. అటుగా తన పొలం పనులు ముగించుకుని చెమటలు తుడుచుకుంటూ వచ్చాడు రైతు రామ్మూర్తి. రామ్మూర్తి, అలా రా నాయనా. కాసేపు ఈ చెట్టు నీడను కూర్చుని వెళ్దువు గాని. ఎండలు చూస్తుంటే ఆకాశం నుండి నిప్పులు రాలుతున్నట్టుగా ఉన్నాయి. పొలం పనులు అయిపోయాయా? నీరసంగా కనిపిస్తున్నావు. అవును నరసయ్య తాత, ఎండలు మండిపోతున్నాయి. పొలంలో పశువులకు గడ్డి వేసి నీళ్లు పెట్టి వచ్చేసరికి అలసట వచ్చేసింది. ఈ వేసవి కాలం రైతుల పాలిట పెద్ద పరీక్షలో ఉంది. చెరువులో నీళ్లు కూడా అడుగంటుకుతున్నాయి. అదే కదా మన పల్లెటూరు బతుకు. సరే గాని దారిలో వచ్చేటప్పుడు ఆ చెరువు కట్ట మీద ఉన్న తాటి చెట్లను గమనించావా? ముంజలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. ఉదయాన్నే వెళ్ళి ఓ 10 ముంజలు కొట్టుకుని వచ్చి తినొచ్చు కదా. ఈ ఎండలకు ఒంటికి బాగా చలవ చేస్తాయి. చూసాం తాత, కానీ ఇప్పుడు తీరికెక్కడిది? పనులు చాలా ఉన్నాయి కదా. ఇంకా 15 రోజులు పోయాక తీరిక దొరికినప్పుడు గుత్తగా కొట్టించుకొని తింటానులే. అప్పటికైనా అవి అక్కడే ఉంటాయి కదా. సరే, అక్కడే నువ్వు పప్పులో కాలేస్తున్నావు రామ్మూర్తి. తాటి ముంజల స్వభావం నీకు తెలీదా? అవి లేతగా నీటితో నిండి ఉన్నప్పుడే తినాలి. అప్పుడే వాటి రుచి, అప్పుడే ఒంటికి చలవ. ఒక వారం 10 రోజులు దాటిందంటే అవి కాస్త ముదిరిపోతాయి. ముదిరిన ముంజలు అచ్చం రాళ్ళలా మారిపోతాయి. కత్తిపేటకు కూడా తెగవు. తిందామంటే గొంతుల నుండి దిగవు. పొరపాటున తిన్నా కడుపు నొప్పి వస్తుంది. దేనికైనా సరే సమయం ముఖ్యం నాయనా. వంతనుంటావో తాత? అయితే రేపే వెళ్ళి లేత ముంజలు కొన్ని తెచ్చుకుంటానులే. నేను చెబుతున్నది కేవలం ఈ తాటి ముంజల గురించి మాత్రమే కాదు రామ్మూర్తి. నీ జీవితంలో ఉన్న ఇంకో పెద్ద సమస్య గురించి కూడా. నువ్వు వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గర తీసుకున్న అప్పు కూడా తాటి ముంజ లాంటిదే. రామ్మూర్తి కాస్త ఆశ్చర్యంగా, అదేంటి తాత, నా అప్పుకి తాటి ముంజలకి సంబంధం ఏంటి? నేను సుబ్బయ్య గారి దగ్గర అప్పు తీసుకు నా ఎడ్ల జత కొనుక్కోవడానికి కదా. దానికి దీనికి మూడు పెడుతున్నావు? సంబంధం ఉంది నాయనా. సుబ్బయ్య మామూలు మనిషి కాడు. ఆయన ఎర్రట్ట పుస్తకంలో రాసిన అప్పు అంటుకున్న జలగలాంటిది. నువ్వు అప్పు తీసుకుని ఏడాది దాటుతుంది. అప్పు చిన్నగా లేతగా ఉన్నప్పుడే వడ్డీల రూపంలో కొద్ది కొద్దిగా తీర్చేయాలి. అప్పుడే భారం అనిపించదు. అలా కాకుండా నీ ముందల లెక్కలో తీరికగా కడదాంలే అని వదిలేస్తే అది ముదిరిపోయే చక్రవడ్డీగా మారుతుంది. అప్పుడు ముదిరిన ముందర రాయిలా మారినట్టు ఆ అప్పు నీ మెడకు గుదిబండలాగా మారుతుంది. నువ్వు మరీ ఎక్కువగా భయపడుతున్నావు తాత. నేను తీసుకున్నది కేవలం 500 రూపాయలే కదా. ఈసారి నా వేరుశనగ పంట చేతికి రాగానే పాత బాకి వడ్డీ అంతా కలిపి ఒకేసారి ఏక మొత్తంగా తీర్చేస్తాను. నా పంట మీద నాకు నమ్మకం ఉంది. ఆ సుబ్బయ్య గారికి నా నిజాయితీ తెలుసు. నిజాయితీతో వ్యాపారాలు జరగవు రామ్మూర్తి. వడ్డీ వ్యాపారులకు వాళ్ళ పద్దుల పుస్తకాల మీద ఉన్న నమ్మకం మనుషుల మీద ఉండదు. నేను చెప్పేది విను. రేపో మా పని దగ్గర ఉన్న చిల్లర డబ్బు తీసుకుని వెళ్ళి కనీసం వడ్డీ అయినా కట్టు. అసలు పెరగకుండా ఉంటుంది. నా మాట విను. సరే తాత, నువ్వు చెప్పినట్టే ఆలోచిస్తాను. నాకు ఇంటి దగ్గర పనుంది, వెళ్ళొస్తాను. అలా రామ్మూర్తి తన ఇంటికి చేరుకుంటాడు. భార్య సీత బాకిలి ఊడుస్తూ ఉంటుంది. భర్త రాగానే చల్లటి మజ్జిగ చెంబుతో ఇస్తుంది. ఏమండి, ముఖమంతా అలా మాడిపోయింది. ఎండలో బాగా అలసిపోయినట్టున్నారు. ఈ మజ్జిగ తాగి కాస్త సేద తీరండి. రచ్చబడ్డ దగ్గర నరసయ్య తాతగారితో ఏవో దీర్ఘంగా మాట్లాడుతున్నట్టున్నారు. ఏవైనా ఊరి సంగతులా? ఊరి సంగతులు కాదులే సీత, మన సంగతులే. ఆ నర్సయ్య తాతకు ఎప్పుడు నా గురించి దిగులే. మన సుబ్బయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు గురించి పదే పదే గుర్తు చేస్తున్నాడు. అప్పు ముద్రపోకముందే తీర్చేయమని ఒకటే సలహాలు ఇస్తున్నాడు. సీత ఆందోళనగా, అయ్యా, ఆ నరసయ్య తాతగారు ఎంతో పెద్దయిన లోకం పోకడ తెలిసినవాడు. ఆయన చెప్పిన మాట అక్షరాల నిజం. ఆ సుబ్బయ్య గారి చూపు ఎప్పుడు ఎదుటి వాళ్ళ ఆస్తుల మీదే ఉంటుంది. ఆయన వడ్డీ లెక్కలు ఎవ్వరికీ అంతుపట్టం. రోజులు గడుస్తున్న కొద్దీ నా మనసులో కూడా ఏదో తెలియని భయం మొదలైంది. నువ్వు కూడా మొదలు పెట్టావా సీత? నేను చెబుతున్నాను కదా, ఈసారి పంట పండిన వెంటనే మొత్తం అప్పు తీర్చేద్దాం. నా మీద నమ్మకం లేదా నీకు? నీ మీద నమ్మకం లేక కాదు, పరిస్థితుల మీద నమ్మకం లేదు. వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు ఎక్కొడతాయో ఎవరికి తెలుసు. మొన్నటిదాకా పైరు బాగానే ఉంది, కానీ నిన్న పురుగు ఆశిచ్చింది అన్నారు కదా. ఒకవేళ పంట దిగుబడి తగ్గితే మన పరిస్థితి ఏమిటి? అందుకే నాదొక చిన్న మనవి, దయచేసి కాదనకండి. ఏంటో చెప్పు, నీ మనవి వినకుండా ఉంటానా? నా దగ్గర మా నాన్నగారు పెట్టిన పసుపు తాడుకున్న 2 బంగారు కాసులున్నాయి. అలాగే నా చేతి గాజులు ఉన్నాయి. అవైనా అమ్మేసి లేదా కుదువ పెట్టి ముందు ఆ సుబ్బయ్య గారు అప్పు తీర్చేద్దాం. అప్పుంటే మనసుకు ప్రశాంతత ఉండదు. రాత్రులు నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. రామ్మూర్తి కోపంగా, ఏం మాట్లాడుతున్నావు సీత? ఇంట్లో ఆడదాని ఒంటి మీద ఉన్న నగలు అమ్మి అప్పు తీర్చేంత దయనీయ స్థితికి నేను ఇంకా రాలేదు. ఇది నా పరువుకి తక్కువ. ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? చేతకాని వాడిలా భార్య నగలు అమ్మాడు అని అనుకోరా? నా చేతుల్లో బలం ఉంది. కష్టపడి పని చేసి తీరుస్తాను. మళ్ళీ ఈ మాట నీ నోటి వెంట రాకూడదు. సీత కన్నీళ్లు పెట్టుకుంటూ, పరువు మనకు అన్నం పెట్టదు కదండి,
అప్పుల వాళ్ళు ఇంటికొచ్చి అరిస్తే పోయే పరువు ముందు ఈ నగలు ఒక లెక్క. ఎదిగే కొడుకు కూతురు లేరు, మన ఇద్దరి బ్రతుకులే కదా. ముందు ఆ సుబ్బయ్య గారి పీడ వదిలించుకుంటే గంజి తాగినా ప్రశాంతంగా బ్రతకొచ్చు. ముందుకొచ్చే ముప్పును ముందే పసిగట్టడం మంచిది. నువ్వు ఊరుకో సీత, అనవసరంగా కంగారు పడకు. ఆ సుబ్బయ్య గారు కూడా మనిషే కదా, కొమ్ములేం లేవు కదా. నేను రేపు వెళ్ళి కలుస్తానులే. కాని రామూర్తి అన్నమాట ప్రకారం సుబ్బయ్యను కలవడు. ఇలా 6 నెలలు గడిచిపోతాయి. ఊహించినట్లుగానే పంటకు తెగులు పట్టి దిగుబడి సగానికి పడిపోయింది. వచ్చిన రాబడి ఇంటి ఖర్చులకు ఎరువులకే సరిపోతుంది. ఒకరోజు ఉదయం వడ్డీ వ్యాపారి సుబ్బయ్య తన ఎర్ర అట్టలెక్కల పుస్తకం చంకన పెట్టుకుని రామూర్తి ఇంటి ముందు నిలబడతాడు. ఎవయ్య రామూర్తి, ఇంట్లోనే ఉన్నావా? బయటికి రాయలా. రామూర్తి కంగారుగా బయటకొస్తాడు. వెనకాలి సీత భయపడుతూ వచ్చి గుమ్మం చాటున నిలబడుతుంది. రండి సుబ్బయ్య గారు, దయచేయండి. ఉదయాన్నే మా గుమ్మం తొక్కారు. ఇదో నా అదృష్టం. కూర్చోడానికి చాప తీసుకురమ్మంటారా? చాపల మర్యాదలు అవసరం లేదు రామూర్తి. నేను ఇక్కడికి చుట్టరికానికి రాలేదు. నా డబ్బు వసూలు చేసుకోవడానికి వచ్చాను. అప్పు తీసుకుని దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. ఏనాడు 1 పైసా వడ్డీ కట్టింది లేదు. నా డబ్బుకు లెక్కలొచ్చి ఎగిరిపోవాలా ఏంటి? ఎప్పుడు కడతావు? రామూర్తి వణుకుతూ, అదేంటి సుబ్బయ్య గారు, అంత కోపం ఎందుకు? నేను ఖచ్చితంగా కట్టేస్తానన్నాను కదా. ఈసారి పంట సరిగ్గా చేతికి రాలేదు. తెగులు పట్టి అంతా నాశనమైంది. ఇంకొక 6 నెలలు గడువు ఇవ్వండి దయచేసి. సుబ్బయ్య పుస్తకం తెరుస్తూ, గడువులు ఇవ్వడానికి ఇది ధర్మసత్రం కాదు రామూర్తి. నా దగ్గర అప్పు తీసుకునేటప్పుడు పెట్టిన ముద్దు ముచ్చట్లు ఇప్పుడు ఏమయ్యాయి? ఇదిగో నా లెక్కల పుస్తకం చూడు. నువ్వు తీసుకున్న అసలు 500 రూపాయలు, దానికి మొదటి 6 నెలల వడ్డీ, ఆ వడ్డీ కట్టనందుకు చక్కెర వడ్డీ, ఇవన్నీ కలిపితే ఇప్పుడు నీ బాకీ 1500 రూపాయలు అయ్యింది. కళ్ళు తేలయ్యకు, నా లెక్కల్లో పక్కాగా ఉంటుంది. 1500? అయ్యో, దయచేసి నన్ను క్షమించండి. నేను అంత డబ్బు కట్టలేను. నేను తీసుకున్నదే తక్కువ. అది 3 వంతులు ఎలా పెరిగిపోయింది? హాయా, ఇందులో ఏదో పొరపాటు ఉంది. దయ చెప్పండి అయ్యా. నా లెక్కల్లో ఎప్పుడూ పొరపాటు ఉండదు. నువ్వు సమయానికి కట్టకపోవడం వల్లే అది అంతలా పెరిగింది. నువ్వు అశ్రద్ధ చేశావు. దానికి తగిన మూల్యం ఇదిగో ఇలా చక్కెర వడ్డీ రూపంలో చెల్లించుకోవాలి. మాటలాపి రేపు ఉదయానికి మొత్తం డబ్బు నా చేతిలో పెట్టు. అయ్యో, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నా భార్య దగ్గర ఉన్న పసుపు తాడు తెచ్చిస్తాను. అది ఉంచుకొని ఇంకొంత సమయం ఇవ్వండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. సుబ్బయ్య నవ్వుతూ, నీ భార్య పసుపు తాడు నాకు అవసరం లేదు రామ్మూర్తి. నీకు అప్పిచ్చేటప్పుడు నీకు పూసికత్తుగా రాసిచ్చిన ఆ 2 ఎకరాల మాగాని భూమి కాగితాలు ఉన్నాయి కదా, ఆ భూమిని నా పేరు మీద మార్పించేసాయి. నీ అప్పు కింద ఆ భూమిని తీసుకుంటాను. అంతే నా తీర్పు. సీత గుమ్మం చాటు నుండి ఏడుస్తూ, అయ్యా సుబ్బయ్య గారు, ఆ పొలమే మా కుటుంబానికి జీవనాధారం. అది మా అత్తమామలు ఇచ్చిన ఆస్తి. అది పోతే మేము నిరాశ్రయులం అవుతాం. మా బతుకులు వీధిన పడతాయి. దయచేసి ఆ భూమిని లాక్కోకండి. సుబ్బయ్య కఠినంగా, ఆడవాళ్ళు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు. నాకు ఎవరి మీద దయా జాలి ఉండవు. రేపు ఉదయం నా మనుషులతో వస్తాను. పంచాయతీ పెద్దల సమక్షంలో భూమి కాగితాలు సిద్ధం చేసి ఉంచు రామ్మూర్తి. లేదంటే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి. సుబ్బయ్య కోపంగా పుస్తకం మడిచి అక్కడి నుండి వెళ్లిపోతాడు. రామూర్తి తల పట్టుకుని అక్కడే నేల మీద కూలబడి కన్నీళ్లు పెట్టుకుంటాడు. సీత పరుగున వచ్చి భర్త పక్కన కూర్చుని ఏడుస్తుంది. ఆ దారిన వెళ్తున్న నర్సయ్య ఆ దృశ్యాన్ని చూసి అక్కడికొస్తాడు. ఏమైంది రామ్మూర్తి? సుబ్బయ్య వచ్చి వెళ్ళినట్టున్నాడు. నేను భయపడినంత పనే జరిగిందా? రామూర్తి కన్నీళ్లతో విలపిస్తూ, అవును తాత, నువ్వు చెప్పింది నిజమైంది. 500 అప్పు కాస్త 1500 అయిందట. డబ్బులు లేకపోతే నా 2 ఎకరాల మాగాని భూమిని తన పేరు మీద రాయమంటున్నాడు. నా చేతులరా నా తాత ముత్తాతల ఆస్తిని పోగొట్టుకుంటున్నాను. నా భార్య నగలిస్తానన్నా వినలేదు. అప్పుడే తీర్చేసుంటే ఇంత కష్టం వచ్చేది కాదు. నరసయ్య నిట్టూరుస్తూ, చూసావా రామూర్తి, నేను ఆనాడే చెప్పాను. లేత ముంజ ముదిరితే రాయి అయినట్టు నీ చిన్న అప్పు ముదిరి ఆఖరికి నీ భూమిని అమ్ముకునేదాకా వచ్చింది. అప్పుడు రోగాన్ని ఆరంభంలోనే తుంచేయాలి. సమయం ఇస్తే అవి మన ఉనికినే దెబ్బతీస్తాయి. నీ నిర్లక్ష్యం, నీ అతి విశ్వాసం నిన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చాయి. నిజమే తాత, అప్పు చిన్నగా ఉన్నప్పుడే నా భార్య చెప్పిన మాటలు విని నగలమ్మి తీర్చేయాల్సింది. ఏ సమస్యనైనా ఆరంభంలోనే పరిష్కరించుకోవాలని ఇప్పుడు బాగా తెలిసొచ్చింది. ముదిరితే అది భరించలేని పెద్ద ముప్పు అవుతుందని ఇప్పుడు నా జీవితం ద్వారా గుణపాఠం నేర్చుకున్నాను. భూమిపైన రేపటి నుండి వేరొకరి పొలంలో కూలీగా మారి కొత్త జీవితం మొదలు పెడతాను. కానీ మళ్ళీ నా జీవితంలో ఇలాంటి పొరపాటు చేయను. సీత భర్త కన్నీళ్లు తుడుస్తూ, ధైర్యం తెచ్చుకోండి. మనకు కష్టపడే చేతులున్నాయి. భూమి పైన మన బ్రతుకు పోదు కదా. ఈ కష్టం మనకు కనువిప్పు కలిగించింది. ఇక ముందు ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని వాయిదా వేయకుండా వెంటనే పరిష్కరించుకుందాం. ఈ కథలోని నీతేంటంటే, సమస్యను లేదా అప్పును చిన్నదిగా ఉన్నప్పుడే పసిగట్టి పరిష్కరించుకోవాలి. నిర్లక్ష్యం చేసి వాయిదా వేస్తే అది ముదిరిపోయి చివరకు మన జీవితాలను, ఆధారాలను
శాశ్వతంగా దెబ్బతీసే పెద్ద ముప్పుగా మారుతుంది. పండుగ రానే వచ్చింది. రామాపురంలో ప్రతి ఇంట్లో కట్టెల పొయ్యి మీద పిండి వంటల సువాసనలు గుబాలిస్తున్నాయి. కమల తన ఇంట్లో పెద్ద ఇత్తడి బాణలి పెట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి బూరెలు, అరిసెలు, జంతికలు వండుతోంది. ఆ నెయ్యి, బెల్లం పాకం వాసన వీధి చివరి వరకు వెళ్తుంది. కాని కమల మాత్రం తన వంటలు చూసి ఎవరైనా అడుగుతారేమోనన్న భయంతో తలుపులన్నీ సగం మూసుకుని మరీ వంట చేస్తోంది. పక్క గుడిసెలో ఉన్న విమలకు ఆ వాసనొస్తుంటే మనసులో చాలా ఆనందంగా అనిపించింది. కమల చెమటలు తుడుచుకుంటూ పొయ్యి ముందు కూర్చుని గరిటతో బూరెలు వేయిస్తోంది. రామారావు లోపలికొచ్చాడు. ఏవే కమల, తెల్లవారుజామున మొదలు పెట్టావు, ఇంకా ఈ పొయ్యి ముందు నుంచి లేవలేదేమిటివి? ఎన్ని బూరెలు వండుతావు? ఇప్పటికే ఆ 2 ఇత్తడి గంగాల నిండా నిండిపోయాయి. మన ఇంట్లో తినేది నువ్వు నేను ఇద్దరు మాది కదా, దీన్ని ఎవరికోసం? కమల చిరాకుగా చూస్తూ, ఎవరికోసమో ఎందుకు వండుతానండి? మన కోసమే. పండుగంటే 2 అరిసెలు 4 బూరెలు చేసుకుని పొయ్యి ఆరిపేయడం కాదు, వారం రోజుల పాటు నెయ్యి కారుతుంటే లాగించాలి. అయినా నా కష్టం, నా నెయ్యి, నా బెల్లం. మీకొచ్చిన నష్టమేమిటి? నష్టమేమిటో కాదు కమల, అంతంత వండితే అవి పాడైపోతాయి కదా. అయినా మన పొరుగున ఆ పేదవాడు సీను, వాడి భార్య విమల ఉన్నారు. పాపం ఈ పండుగకు వాళ్ళ ఇంట్లో పిడికెడు బియ్యం కూడా ఉన్నాయో లేదో. ఆ వాసన చూసి వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ గుడిసెలోకి ఓ 4 అరిసెలు 10 బూరెలు పంపించొచ్చు కదా. అమ్మో, నా వల్ల కాదు. మీరేమో దానకరుణుల్లా మాట్లాడతారు. నెయ్యి డబ్బాకు ఎంత ఖర్చయిందో నేల విడిచి సాము చేసినట్లుంది నాకు. పక్కింటి వాళ్ళకి పెట్టడానికి నేను ఇంత కష్టపడి పొయ్యి ముందు మాడిపోవడం లేదు. ఆ విమల ఎప్పటినుండో మన ఇంటి వైపు దొంగ చూపులు చూస్తోంది. ఆమె కన్ను పడితే నా పిండి వంటలు ఎందుకు పనికి రాకుండా పోతాయి. మీరు ముందు వీధి తలుపు గడియ వేసిరండి. నీ పిసినారితనం ఏనాటికైనా దహించేస్తుంది కమల. దేవుడు మనకి ఇచ్చింది నలుగురికి పెట్టమని నువ్వు ఏకంగా తలుపులు మూసుకుని వండుకుంటున్నావు. నీ ఇష్టం. నేను వీరయ్య గారి అంగడిలో నుండి కొస్త సొంటి వాము తీసుకొని వస్తాను. రామారావు విసుక్కుంటూ బయటకు వెళ్లిపోతాడు. కమల ఏమాత్రం పట్టించుకోకుండా వంట కొనసాగిస్తోంది. విమల తన గుడిసె బయట కూర్చొనుంది. పక్కింటి కమల ఇంటి నుండి వస్తున్న నేతి సువాసన పీలుస్తూ మురిసిపోతుంది. సీను పొలం నుండి అలసిపోయొచ్చాడు. విమలా, ఈరోజు ఎండ బగబగ మండుతుంది. పొలంలో పనులు ఏమీ సాగలేదు. ఇంట్లో తాగడానికి కాస్త గంజి నీళ్లున్నాయా? ఆకలితో పేగులు మాడిపోతున్నాయి. గంజి కాచి మట్టి కుండలో ఉంచానండి. ఇదిగో ఇప్పుడే తెస్తాను, కంచంలో పోసి. అయినా చూడండి, పక్కింటి కమలమ్మ గారు ఎంత బాగా పిండి వంటలు చేస్తున్నారు. ఉదయం నుండి ఆ నేతి వాసన, యాలకుల వాసన నా ముక్కుకు తగులుతూనే ఉంది. బహుశా రేపు పండుగ రోజున ఊళ్ళో వాళ్ళందరికీ పంచుతారేమో. సీను నవ్వుతూ, హోసి పిచ్చిదానా, కమలమ్మ గారు 10 మందికి పంచడమా? ఈ ఎండమావుల్లో నీళ్లు దొరుకుతాయేమో గాని ఆమె చేతి నుండి ఒక్క గింజ కూడా బయటికి రాదు. నువ్వు ఆ సువాసనలు పీల్చి కడుపు నింపుకోవడం మానేసి మన ఇంట్లో ఉన్న గంజి తీసుకుంట్రా. అలా అనకండి, వాళ్లకు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఆవిడ చేసుకుంటే తప్పేమిటి? నాకు మాత్రం ఆ వంటల వాసన చూస్తుంటే పండుగ మన ఇంట్లోనే జరుగుతున్నంత ఆనందంగా ఉందండి. ఆ వాసనకు నా కడుపు సగం నిండిపోయింది. నీకు ఆశాభంగం కలగకూడదని నేను చెబుతున్నాను విమల. మన రాత కొద్దీ మనకు ఈ గంజి దొరికింది. అది దాగి తృప్తి పడడం, ఇతరుల పల్లెం వైపు చూసి ఆశపడడం మనకు తగదు. నేను ఆశపడడం లేదండి. ఆవిడ ఎంతో అదృష్టవంతురాలని అనుకుంటున్నానంతే. మీరు కాళ్ళు కడుక్కుని రండి, నేను గంజి వడ్డిస్తాను. విమల లోపలికెళ్లి గంజి తెస్తోంది. ఇద్దరు తృప్తిగా ఆ గంజి త్రాగి విశ్రమిస్తారు. రామారావు పచారి అంగడి దగ్గర నిలబడున్నాడు. వీరయ్య త్రాసులో వాము, సొంటి తూకం వేస్తున్నాడు. అక్కడికే ముసలావిడ పార్వతమ్మ వచ్చింది. ఏమయ్యా రామారావు, బాగున్నావా? మీ ఇంట్లో నుండి ఉదయం మొదలు ఇప్పటిదాకా పండుగ వాసన గుబాలిస్తోంది. ఊరందరికి వడ్డించేటట్లు ఉన్నారే ఇద్దరు కలిసి. రామారావు సిగ్గుపడుతూ, అబ్బే అదేం లేదత్తయ్య, మా ఆవిడ కవల మన చేతి ముచ్చట్లు. తన చేతి ముచ్చట తెలుసుకోవడానికి, తీర్చుకోవడానికి 4 అరిసెలు బూరలు చేస్తోందంతే. ఏవయ్యా రామారావు, నాతో ఎందుకు అబద్ధాలు చెబుతావు? ఉదయం 6 కిలోల బెల్లం, 5 కిలోల బియ్యం, 10 తులాల యాలకులు తీసుకుని వెళ్ళావు కదా. అవన్నీ 4 అరిసెలకు సరిపోయే వస్తువులేనా? ఊరంతా పండుగ పూట ఆరు బయట కూర్చొని నవ్వుకుంటూ వండుకుంటుంటే మీ ఆవిడ మాత్రం తలుపులు బార్లా మూసుకొని ఏ దొంగల భయమో అన్నట్లు వండుతోంది. అవును రామారావు, నేను కూడా గమనించాను. పిండి వంటలంటే 10 మందితో పంచుకు తినేవి. గాలికి కూడా ఆ వంటల వాసన తగలకూడదన్నట్లు కిటికీలు కూడా వేసుకుని వండితే అది వంట అవ్వదు నాయనా, కడుపు మంట అవుతుంది. పాపం మీ పక్కన సీనుగాడున్నాడు. వాడికి పండుగ పూట కడుపు నిండా అన్నం దొరికితే అదే 10,000. వాళ్ళకు 2 అరిసెలిస్తే మీ ఆస్తి ఏమైనా కరిగిపోతుందా? మీరు అన్నది అక్షరాల్లో నిజం పార్వతమ్మ. కానీ నా భార్య కమల గురించి మీకు తెలియందేముంది? ఎవరైనా అడిగితే తన ప్రాణం అడిగినట్లు బాధపడుతుంది. నేను ఎంత చెప్పినా నా మాట వినదు. సొరలేవయ్యా, ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు. ఇదిగో నీ వాము సొంటి జాగ్రత్తగా వాడుకోండి. మరీ ఎక్కువగా తింటే ఇవేమీ పనికిరావు. ఆ సుబ్బయ్య గారి దగ్గరికే వెళ్ళాలి.
రామారావు నిట్టూరుస్తూ సరుకులు తీసుకుని ఇంటిదారి పడతాడు. రాత్రి కమల వంటంతా పూర్తి చేసింది. ఇత్తడి పల్లెంలో ఎత్తైన అరిసెల దొందర, పక్కనే నేతి బూరెలు, మురుకులు, లడ్డూలు సర్దింది. రామారావు ఇంటికి రాగానే వడివడిగా వెళ్లి ముందు గుమ్మం తలుపులు గట్టిగా గడియ వేసింది. కిటికీ రెక్కలు కూడా మూసేసింది. ఏమిటే కమల, గాలాడేటట్లు ఆ కిటికీ అయినా తెరిచి ఉంచొచ్చు కదా. గాలాడితే వంటల వాసన బయటికి వెళ్తుంది. ఆ పేదవాళ్ళు ఈ వాసన పసిగట్టి అడుక్కోడానికి మన గుమ్మం ఎక్కుతారు. నేను ఎవరికి ఒక్క ముక్క కూడా ఇవ్వను. మీరు ముందు చేతులు కడుక్కొని పీట మీద కూర్చోండి. ఇదిగో 2 పెద్ద విస్తరాకులు వేశాను. నువ్వు నాకు మనసొప్పడం లేదు కమలా. ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏమీ లేకుండా పస్తులు పడుకుంటుంటే మనం ఇలా తలుపులు మూసుకుని ఈ పల్లెం ముందు కూర్చొని ఎలా తినగలం? ఇది పాపం కదా. పాపము లేదు, పుణ్యము లేదు. ఎవరి కష్టం వాళ్ళది. వాళ్ళు కష్టపడలేదు కాబట్టి పస్తులున్నారు. మనం కష్టపడ్డాం కాబట్టి తింటున్నాం. మీరు అనవసరమైన మాటలాపి ముందు ఈ బూరెలు తినండి. చల్లారితే నెయ్యి గడ్డగట్టుకుపోతుంది. కమల తన విస్తరిలో 10 బూరెలు, 4 అరిసెలు పెట్టుకుని ఆపగా తినడం మొదలుపెట్టింది. ఒక్కొక్క ముద్ద మింగుతూ ఎవరూ చూడ్డం లేదు కదా అన్నట్లు ఆనందపడుతోంది. రామారావు మాత్రం 2 బూరెలు తిని చేతులు కడుక్కున్నాడు. అదేంటండి, అప్పుడే లేచారు? కనీసం అరిసెల రుచి కూడా చూడలేదేమిటి? నాకు కడుపు నిండిపోయింది కమల. ఇంతకు ముందు నేను తినలేను. నీకు చెప్పినా వినవు కానీ అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. కడుపు ఉబ్బరం చేసి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. నా కడుపు ఇనుము లాంటిదిలేండి. అన్నీ ఆరాయించుకోగలను. మీరు లేస్తే లేచారు, నేను మాత్రం ఈ విస్తరంతా ఖాళీ చేసే పడుకుంటాను. రామారావు మళ్ళీ మంచం మీద పడుకుంటాడు. కమల మాత్రం రాత్రి 9 గంటల వరకు తింటూనే ఉంటుంది. ఒకేసారి 20 బూరెలు, 10 అరిసెలు లాగించేసింది. కడుపు బరువెక్కిపోవడంతో మిగిలినవి గిన్నెలో పెట్టి మూత పెట్టి నడుం వాల్చడానికని వెళ్ళింది. అర్ధరాత్రి అయ్యింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హఠాత్తుగా కమలకు కడుపులో భయంకరమైన నొప్పి మొదలైంది. పేగులు మెలిపెట్టినట్లు అనిపించింది. నుదుట విపరీతంగా చెమటలు పడుతున్నాయి. కమల గట్టిగా మూలుగుతూ, అమ్మో, నా ప్రాణం పోతుంది. ఏమండి, లేవండి. నా కడుపు పగిలిపోయేలా ఉందే. పేగులన్నీ ముక్కలైపోతున్నాయే. రామారావు ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఏమైందే కమల? అప్పుడే చెప్పారు అంత రాక్షసులా తినొద్దు అని. విన్నావా? ఇప్పుడు చూడు, కడుపు ఉబ్బరం చేసింది. నీ ముఖం పాలిపోయి చెమటలు పడుతున్నాయి. కమల ఏడుస్తూ మంచం మీద పొర్లుతూ, నన్ను తిట్టకండి, ముందు నన్ను కాపాడండి. ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను. నా కడుపులో ఎవరో నిప్పులు పోసినట్లు మండుతోంది. త్వరగా వెళ్ళి ఆ సుబ్బయ్య గారిని తీసుకురండి. ఈ అర్ధరాత్రి పూట ఆయన ఊరి చివరి నుండి రావాలంటే ఎంత సమయం పడుతుందో. అయినా సరే నేను వెళ్ళి తీసుకొని వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. రామారావు తలుపులు తీసుకుని కంగారుగా బయటికి పరుగు తీశాడు. కమల నొప్పితో గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. కమల కేకలు పక్క గుడిసెలో పడుకున్న విమల, శ్రీనులకు వినిపించాయి. వారు కంగారుగా లేచి కమల ఇంటికి వచ్చారు. తలుపు తీసే ఉంది. అమ్మగారు, కమలమ్మగారు, ఏమైందమ్మా మీకు? అలా అరుస్తున్నారు? విమల, నా కడుపు ఉబ్బరం చేసి ప్రాణాలు పోయేలా ఉన్నాయే. మా వారు వైద్యుడి కోసం వెళ్లారు. అయ్యో, మీరేం కంగారు పడకండి అమ్మగారు. ఆరోగించుకునే శక్తి లేక అజీర్తి చేసింది. వైద్యుడు వచ్చేలేపు ప్రాణాపాయం కలగకుండా ఏదైనా చెయ్యాలి. కమలమ్మగారు, నేను ఇప్పుడే వస్తాను. భయపడకండి. ఏమండి, మీరు వెంటనే మన గుడిసెలోకి వెళ్ళి ఆ మట్టి ముద్దలో ఉన్న సొంటి, వాము, పాత బెల్లం, కరక్కాయ తీసుకుని దంచండి. నేను వంటగదిలో నీళ్లు వేడి చేస్తాను. విమల గబగబా కమల వంటగదిలోకి వెళ్లి పొయ్యి రాజేసింది. సీను దంచి తెచ్చిన ఆయుర్వేద దినుసులను మరుగుతున్న నీళ్లలో వేసి మంచి ఘాటైన కషాయం తయారు చేసింది. దానిని ఒక ఇత్తడి గ్లాసులో తీసుకుని కమల దగ్గరకొచ్చింది. అమ్మగారు, లేచి కూర్చోండి కమలమ్మగారు. ఈ కషాయం ఒక్క గొక్కలు త్రాగండి. ఎంత భయంకరమైన కడుపు నొప్పైనా క్షణాల్లో ఇట్టే మాయమైపోతుంది. మా అత్తమామలు నేర్పిన వైద్యమిది. ధైర్యంగా త్రాగండి. కమల ఆ కషాయం తీసుకుని వేడిగా ఉన్నప్పటికీ నొప్పి భరించలేక ఒక్కసారి తాగేసింది. ఆ ఘాటుకు ఆమెకు ఒక పెద్ద త్రేణి పొచ్చింది. అమ్మో, కొంత కాలిపోయింది. కాని కడుపులో ఆ మంట నెమ్మదిగా తగ్గుతున్నట్లుందే. విమల, నీ చేతిలో ఏదో మహిముందే తల్లి. నా చేతిలో ఏముందమ్మగారు? అంతా ఆ భగవంతుడి దయ. మనకొచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు అనుకునే ప్రాణం నాది. మీరు కాస్త నెమ్మదిగా వెల్లికలా పడుకోండి. నేను మీ పాదాలు ఒత్తుతాను. విమల ప్రేమగా కమల పాదాలు ఒత్తుతూ కూర్చుంది. 10 నిమిషాల వ్యవధిలో కమలకు నొప్పి పూర్తిగా తగ్గిపోయి ఒక గాఢమైన నిద్రమత్తు ఆవహించింది. ఆమెకు మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది. తను ఎవరికైతే ఒక పూట భోజనం కూడా పెట్టకూడదు అనుకుందో ఆ పేదరాలే అర్ధరాత్రి నిద్ర మానుకుని వచ్చి తన ప్రాణాలు నిలబెట్టిందని గ్రహించింది. రామారావు ఆపసోపాలు పడుతూ ఊరి వైద్యుడు సుబ్బయ్యను తీసుకుని అక్కడికొచ్చాడు. అప్పటికి కమల ప్రశాంతంగా పడుకొనుంది. కమలా, కమలా, ఇదిగో వైద్యులు గారు వచ్చారు. ఏమైంది? నొప్పితో అరిచావు?
ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావేమిటి? ముందు నన్ను చూడనివయ్యా రామారావు. సుబ్బయ్య కమల నాడి పట్టుకుని చూస్తాడు. నాడి చాలా నిలకడగానే ఉంది. కడుపులో ఉబ్బరం అంతా పోయింది. ఏదో దివ్యౌషధం కడుపులో పడినట్టుంది. ఏంటి రామారావు, నేను రాకముందే నువ్వేదైనా మందిచ్చొచ్చావా ఏంటి? రామారావు ఆశ్చర్యంగా, నేనేమీ ఇవ్వలేదు సుబ్బయ్య గారు. నేను వెళ్ళినప్పటి నుండి కమల నొప్పితోనే గిలగిలలాడుతూ ఉంది. కమల నెమ్మదిగా కళ్ళు తెరిచి, మా వారు వెళ్ళిన వెంటనే ఈ విమల ఆమె భర్త సీను వచ్చి నాకు వేడివేడిగా సొంటి వాము కషాయం కాచిపోశారు సుబ్బారావు గారు. ఆ కషాయం గొంతులోకి దిగగానే నా కడుపులో మంట నొప్పి అన్నీ పోయాయి. సుబ్బయ్య నవ్వుతూ, ఆహా, ఎంత గొప్ప పని చేసావమ్మా విమల. నువ్వు సరైన సమయానికి ఆ కషాయం కాచిపోయకపోతే ఈవిడ పేగులు మెల్లి తిరిగిపోయి ఉదయం కల్లా ప్రాణాలు గాల్లో కలిసేవి. అతిగా నెయ్యి తినడం వల్ల కలిగే అజీర్తికి అదే సరైన విరుగుడు. రామారావు, నువ్వు ఈ విమలకు జీవితాంతం రుణపడి ఉండాలయ్యా. అవును సుబ్బారావు గారు, మా ఇరుగు పొరుగున ఇంత మంచి మనుషులు ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. సరే కమలమ్మ గారు, మీకు ఒక మాట చెబుతున్నాను వినండి. దేవుడు మనకు సంపద ఇచ్చింది దాచుకుని తినడానికి కాదు. అలా దాచుకుని తలుపులేసుకుని తింటే ఒంటతనం రోగం వస్తాయి తప్ప ఆనందం రాదు. అదే 10 మంది ఆకలి తీర్చి మనం 4 ముద్దలు తింటే ఆ ఆనందమే వేరు. అది ఆరోగ్యానికి ఔషధంలో పనిచేస్తుంది. ఇక మీదట అధిక తినకంటే. సుబ్బయ్య చెప్పిన మాటలకు కమల కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. ఆయన వెళ్ళిపోతాడు. ఉదయం కమల నిద్రలేచి స్నానం చేసి ముస్తాబైంది. వంటగదిలోకెళ్ళి నిన్న రాత్రి దాచిపెట్టిన మిఠాయిలు, పిండి వంటలు అన్నీ ఒక పెద్ద ఇత్తడి బుట్టలో సర్దింది. రామారావు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమిటి కమల, అన్ని బుట్టలో సర్దుతున్నావు? మళ్ళీ ఎక్కడైనా దాచిపెడతావా ఏమిటి? దాచిపెట్టను, 10 మందికి పంచుతాను. నిన్న రాత్రి ఆ విమల నా ప్రాణాలు కాపాడిన తీరు నా కళ్ళు తెరిపించింది. వాళ్ళు ఏమీ లేకపోయినా దయాగుణం ఉన్న మహారాజులు. నా దగ్గర అన్నీ ఉండి కూడా నేను దరిద్రురాలిగా బ్రతికాను. రండి, ముందు వాళ్ళ ఇంటికి వెళ్దాం. కమల రామారావు కలిసి విమల గుడిసె దగ్గరకు వెళ్తారు. విమల సీను వాకిలి తుడుస్తున్నారు. విమల, సీను గారు ఒకసారి ఇటు రండి. విమల కంగారుగా, ఏంటమ్మగారు, మళ్ళీ ఏమైనా నొప్పొచ్చిందా? మీరు నడుచుకుంటూ వచ్చేశారు. ఆ నొప్పి నా కడుపుకు రాలేదే విమల. నా మనసులో ఉన్న అజ్ఞానం అనే రోగం నీ దయ వల్ల పూర్తిగా తగ్గిపోయింది. నిన్న నేను మీకు ఏమీ ఇవ్వకుండా దాచుకుని తిన్నాను. కానీ నువ్వు మాత్రం నా ప్రాణం నిలబెట్టే మందును నిస్వార్థంగా పోశావు. నీ గొప్పతనం ముందు నా సంపద చిన్నపోయిందే తల్లి. అలా అడగండి అమ్మగారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం మనుషులుగా మన ధర్మం. కమల ఇత్తడి బుట్టను విమల చేతికిస్తూ, ఇదిగో విమల, ఇందులో రకరకాల పిండి వంటలున్నాయి. ఇవి నా విస్తర్లో దాచుకున్నవి కావు. పండుగ పుట్ట నా తోబుట్టువుకు ప్రేమగా పంచుతున్నవి. దయచేసి కాదనకుండా తీసుకోండి. ఇక నుండి మా ఇంట్లో ఏ పండుగ జరిగినా ఆ వంటకాలతో మొదటి విస్తరి మీకే పంపుతాను. మీరు మా ఇంట్లో మనుషులు. విమల ఆనంద బాష్పాలతో ఆ బుట్ట తీసుకుంది. కమల, రామారావు కూడా ఎంతో సంతోషంగా నవ్వారు. ఆ తర్వాత కమల పార్వతమ్మ గారికి, వీరయ్య గారికి, ఊళ్ళో వాళ్ళందరికీ మిఠాయిలు పంచింది. తలుపులు మూసుకుని తిన్నప్పుడు రాని ఆనందం 10 మందికి పంచుతున్నప్పుడు ఆమె మనసులో ఉప్పొంగింది. ఆనాటి నుండి కమలలో పిసినారితనం పూర్తిగా పోయింది. ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి పండుగలు చేసుకోవడం మొదలుపెట్టింది. విమల, సీనుల పేదరికాన్ని పాలత్రోలడానికి రామారావు వాళ్లకు తన పొలంలో మంచి పనిచ్చి ఆదుకున్నాడు. రామాపురంలో కమలమ్మ గారి ఇల్లు అన్నదానానికి మారుపేరుగా నిలిచింది. ఈ కథలోని నీతేంటంటే, తోటివారితో పంచుకుని తింటే మనసుకి, శరీరానికి ఆనందం కలుగుతుంది. అదే ఎవరికి పెట్టకుండా స్వార్థంతో దాచుకుని తింటే అది రోగంగా మారి మనల్ని బాధిస్తుంది. పంచుకోవడంలోనే అసలైన పండుగ దాగి ఉంది.